హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను వ్లాగ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మీరు వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ చూస్తున్నారండి. తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్. చాలామంది తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీవారిని, అమ్మవార్లని, కాణిపాకం, శ్రీకాళహస్తి ఈ టెంపుల్స్ని అయితే తప్పకుండా విజిట్ చేసి ఉంటారు. కానీ మీరు విజిట్ చేయాల్సిన ఇంకా రెండు టెంపుల్స్. ఒక టెంపుల్ వచ్చేసి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కంటే కూడాను ముందు కన్స్ట్రక్ట్ చేయబడిన గంగమ్మ తల్లి టెంపుల్ అండి. రెండోది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న ఇస్కాన్ టెంపుల్. ఈ రెండు బ్యూటిఫుల్ టెంపుల్స్ అయితే మీరు తిరుపతి వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నేను ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే ఈ టెంపుల్ చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా బాగుంది. నేను బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ చూశాను, హైదరాబాద్లో ఇస్కాన్ టెంపుల్ చూశాను. ఈ రెండు టెంపుల్స్ కంటే కూడా తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ చాలా డిఫరెంట్ ఉందండి. ఈ టెంపుల్ ఎందుకు డిఫరెంట్ అన్నానంటే ఇక్కడ శ్రీకృష్ణుడు తన అష్టసఖులతో కొలువై ఉన్నాడండి. చూడడానికైతే చాలా బాగా అనిపించింది. మనం మ్యాక్సిమం టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు ఆ ఇస్కాన్ టెంపుల్స్ ఓన్లీ రాధమ్మ తల్లి అండ్ శ్రీకృష్ణుని చూస్తాము. కానీ ఈ టెంపుల్ మాత్రం డిఫరెంట్గా తన అష్టసఖులతో శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్లో దేవుడి దర్శనం అయిన తర్వాత కింద అయితే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలండి ఫ్రెష్గా చేసి సెల్ చేస్తున్నారు. ఏ ప్రసాదమైనా సరే 10 రూపీస్కి సెల్ చేస్తున్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ టెంపుల్లోని యాత్రికుల కోసం అయితే వెజ్ రెస్టారెంట్ కూడా ఉందండి. మేమైతే ఆ రెస్టారెంట్ని విజిట్ చేయలేదు. మీరు ఈ టెంపుల్ని కనుక విజిట్ చేసింటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.